టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. మిక్కిలినేని నరేంద్ర గారు అని అంటే ముక్కుసూటి మనిషి అని చెప్పి అందరూ అంటా ఉంటారు. సో ఈ ఇంటర్వ్యూలో కూడా ఆ ముక్కుసూటితనం ఉంటదంటారా? తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నదే మాట్లాడతా. కెమెరా ముందు ఒకలాగా, కెమెరా తర్వాత ఒకలాగా మాట్లాడరు. అసలు అటువంటి అలవాటు లేదు నాకు. మిక్కిలినేని నరేంద్ర గారు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో సాటిస్ఫాక్షన్ ఉన్నారా? అధికారం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. పార్టీ ఒక్కటే ప్రశాంతంగా ఉంది, మీ లోపల ప్రశాంతత లేదు అని మాకు అనిపిస్తుంది. లేదు. మీరు, మీ భార్య మంజుల గారు ఇద్దరు కలిసి అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ మీద, అధికారంలో ఉండి పోలీసుల మీద ధర్నా చేయాల్సి వచ్చింది రోడ్డెక్కి. ఎందుకంటారు? పోలీస్ మీద చేయలేదు, లేదు ఆన్ రికార్డ్స్ ఉన్నాయి. ఎన్పిమంటారా? అక్కడ ఉన్న రౌడీ ఎలిమెంట్స్. మాక్సిమం రానున్న రోజుల్లో ఫ్యూచర్ టార్గెట్ ఏంది అంటే ఏం చెప్తారు రాజకీయంగా? అధిష్టానం ఏది ఇస్తే అది. అధిష్టానం ఏదని ఇస్తుంది, మీ మనసులో ఒక మాట ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేసింది అంటే మీరు ఏం చెప్తారు? నాకు గుర్తింపు తెచ్చింది. నరేంద్ర అంటే కాంగ్రెస్ మ్యానిపులేటెడ్ గా చెప్పొద్దు. ఎందుకు? మేయర్ పదవికి టార్గెట్ పెట్టుకున్నారా లేదా? అంటే టార్గెట్ ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాము. మీ డివిజన్ లో రిజర్వేషన్స్ మార్చి మిమ్మల్ని ఓడగొట్టాలనే ప్రయత్నం జరుగుతుందా లేదా? గవర్నమెంట్ మొత్తం వచ్చి కూర్చున్నా కూడా మమ్మల్ని ఓడగొట్టలేకపోయింది. నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరిని వస్తే మటుకు నేను ఒప్పుకోను. ఓకే, స్వీట్ వార్నింగ్ అనమాట. వార్నింగ్ కాదు, నా నైజం అది. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అనే వర్గాలు ఉన్నాయా? ఉంటాయిగా. బట్ అధిష్టానం ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు? మీ డివిజన్ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి ప్లానింగ్ చేయబోతున్నారు? వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఎన్టీఆర్ పార్క్ ఖమ్మంలోనే. సెటిల్మెంట్ కింగ్ అని ఒక మంచి పేరు ఉంది, ఉందా లేదా? చేస్తారు. సెటిల్మెంట్ చేస్తా. దానికైతే ప్రైవేట్ జనతా గ్యారేజ్ నడిపిస్తున్నా అంటారు. జనతా దూకుడుగా ఉండబట్టే, నేను వాళ్ళని ఎదుర్కోబట్టే. సార్ మీరు ప్రతిదీ జలసి అంటున్నారు. అంతే మరి. ఇప్పుడు మిక్కిలినేని నరేంద్ర అని ఒక రౌడీ షీటర్ లాగా చూస్తున్నారు, అది అట్లా పోర్ట్రే చేస్తున్నారు. దేనికంటారు? కేసులు పెట్టి దాని మీద రౌడీ షీట్ పెడితే అది నేనెట్లా రౌడీనైతా? మిక్కిలినేని నరేంద్ర గారిని అధికారం వచ్చాక కూడా టార్గెట్ చేస్తున్నారు. అంటే నన్ను ఎవరు టార్గెట్ చేయలేదు. ప్రపోజల్స్ కానీ ఆఫర్స్ కానీ ఏమైనా వచ్చాయా? రాగతమ్ముడు ఫ్యూచర్ లో ఎమ్మెల్యే కావాలి అట్లాంటి ఏం ఆలోచనలు లేవు? ఇది కావాలా, డబ్బు కావాలా, అంత డబ్బు లేదంటారా మీకు? మిక్కిలినేని నరేంద్ర గారికి పొలిటికల్ గాడ్ ఫాదర్ ఎవరు? కాంగ్రెస్. మిక్కిలినేని నరేంద్ర గారు ఎవరు వర్గం? బట్టి గారి వర్గమా, తుమ్మల వర్గమా, పొంగులేటి గారి వర్గమా, రేణుకా వర్గమా? 100%, 200%. సార్ ఖమ్మంలో ఖమ్మ రాజకీయం మిగతా రాజకీయ నాయకుల్ని డామినేట్ చేస్తుందంటారా? మిక్కిలినేని నరేంద్ర నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి, ఖమ్మం 2 నియోజకవర్గాలు అవుతుంది అంటే మీరు పోటీ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ అంటే కాన్ల పార్టీ అని, దాని గురించి మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే లౌకికవాదం పార్టీ. తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన ఏ విధంగా ఉంది? తుమ్మల యుగేందర్ గారు రానున్న రోజుల్లో ఖమ్మంలో ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఇచ్చి ఎవరిని పోటీ చేయమంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది. ఖమ్మం నుంచి టీడీపీకి మీరు రావాలి అని ఆహ్వానం వస్తే మీరు ఏం చేస్తారు? అంటే మేము వెలుగుమట్ల ఇష్యూలో 100% స్పందించిందే మేము. రాపతి నగర్ లో ఉన్నటువంటి పాప ఇష్యూలో కూడా మీరు కనీసం మాట్లాడలేదు. దేనికంటే పోలీసు చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి 2 టౌన్ సిఐ గారికి ప్రెజర్ పెట్టారనేది వాస్తవమా కాదా? అబద్ధాలు. జావేద్ గారు మాజీ టౌన్ ప్రెసిడెంట్, వాళ్ళ కుటుంబానికి మీరు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా చెయ్యట్లేదా అంటే ఏం చేస్తారు? 100% చేస్తామని చెప్పి ఏమన్నా పదవి ఇస్తేనే పొజిషన్. సో ఇచ్చిన అయిపోయినా పెద్ద నష్టమేం లేదంటారు ఇక అని ఉంటుంది. మిమ్మల్ని తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అది మీ దృష్టికి వచ్చిందా లేదా? ఒకటైతే నన్ను ఎవరో తొక్కుతారు, నన్ను ఎవరో చేస్తాను, నేను తొక్కించుకున్నాను. నమస్తే, బాగున్నారా? ఎలా ఉంది ప్రెసెంట్ అధికార పార్టీ లైఫ్ స్టైల్ మీకు? బాగుంది, మంచిగా బాగుంది. నిజంగా బాగుందంటారా? నిజంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నారా? లేదు,
మంచిగా. సో మిక్కిలినేని నరేంద్ర గారు మ్యాక్సిమం మీ ఖమ్మం ప్రజలకు కానీ, మీ నియోజకవర్గ ప్రజలకు కానీ, మీ డివిజన్ ప్రజలకు కానీ మిక్కిలినేని నరేంద్ర గారు అని అంటే ముక్కుసూటి మనిషి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. సో ఈ ఇంటర్వ్యూలో కూడా ఆ ముక్కుసూటితనం ఉంటుందంటారా? తప్పనిసరిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఉన్నదే మాట్లాడతా 100%. 200%. ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలని కూడా మేము అనుకుంటున్నాం. 200% మాట్లాడతా. కెమెరా ముందు ఒకలాగా, కెమెరా తర్వాత ఒకలాగా మాట్లాడరుగా. అసలు అటువంటి అలవాటు లేదు నాకు. ఓకే, ఏదైనా అడగొచ్చే అనే స్వేచ్ఛ నాకు ఉంది కదా. పక్క ఆఫ్టర్ షూట్ తర్వాతకి ఇదొద్దు అదొద్దు అనే టాపిక్ మన మధ్యలో రావద్దు. అవసరం లేదు. ఓకే, రైట్. సో మిక్కిలినేని నరేంద్ర గారు, ఓపెన్గా పాయింట్కి వస్తున్నా, మిక్కిలినేని నరేంద్ర గారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సాటిస్ఫాక్షన్ గానే ఉంది. పక్కా 100%. 100%. అంటే సాటిస్ఫాక్షన్ అంటే ఏ పాయింట్లో మీద అనేది? అన్ని రకాలుగా మీకు ఇప్పుడు అధికారం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నాకు ఈ డివిజన్లో ఏ పనులు కావాలన్నా, ఎవరికి హెల్ప్ కావాలన్నా నేను చేయగలుగుతున్నా, చేస్తున్నా. ఇంతకుముందున్న అధికార పార్టీలో లేనప్పుడు, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ నా మీద కేసుతో వాటితో ఆ టెన్షన్లో ఉండేది. ఇప్పుడు అంతా చాలా ప్రశాంతంగా ఉంది, నాకు మంచిగానే ఉంది. మీరు ప్రశాంతంగా ఉన్నారా? పార్టీ ప్రశాంతంగా ఉందా? అంటే రెండు ప్రశాంతంగానే ఉంది. రెండు ప్రశాంతంగా ఉన్నాయి. పార్టీ ఒక్కటే ప్రశాంతంగా ఉంది, మీ లోపల ప్రశాంతత లేదు అని మాకు అనిపిస్తుంది. లేదు 100% నేను ఇప్పుడు కూల్గానే ఉన్నా, మంచిగానే ఉన్నా. పక్కా అంటారు? పక్కా. ఎక్కడో ఏదో దాచి పెడుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. లేదు. ఓకే, సో పాయింట్కి వస్తా. ప్రశాంతంగా ఉంది అన్నారు కదా. ఒకానొక టైంలో ఒక ఇన్సిడెంట్లో అధికార పార్టీలో ఉండి మీరు, మీ భార్య మంజుల గారు, కార్పొరేటర్ గారు ఇద్దరూ కలిసి అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ మీద, అధికారంలో ఉండి పోలీసుల మీద ధర్నా చేయాల్సి వచ్చింది రోడ్డెక్కి. ఎందుకంటారు? అంటే అది పోలీస్ మీద చేయలేదు, వేరే కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ బయట నుంచి వచ్చి ఒక ఇంట్లో ఉండి అక్కడ కొద్దిగా మన ఆ డివిజన్లో కొద్దిగా అరాచకం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురావాలని ఉద్దేశంతో కూర్చున్నాం తప్ప అక్కడ పోలీస్ మీద, అధికార పార్టీ మీద లేదు. ఆన్ రికార్డ్స్ ఉన్నాయి. వినిపించమంటారా? పోలీసులు మాకు సపోర్ట్ చేయట్లేదు, పోలీసులు మమ్మల్ని సపోర్ట్ పట్టించుకోవట్లేదు. చేయట్లేదు అంటే పోలీసు వాళ్ళని బయటికి పంపించట్లేదు. పోలీసు ఏమంటుంది, మీరు వెళ్ళండి మేము పంపిస్తాం. అది చిన్న కాంట్రవర్సీలే, అది పెద్ద దాని చిన్న కాంట్రవర్సీని పెద్ద కాంట్రవర్సీ చేసింది మీరు కదా. అంటే దాంట్లో ఉండే వాళ్ళని బయటికి పంపించాలనే ఉద్దేశం మాది. ఓకే. ఎందుకంటే కొన్ని రోజులుగా అక్కడ టెస్ట్ వేసి అక్కడ ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చే భక్తులకి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ అక్కడ కొంచెం వాతావరణాన్ని, కొంచెం ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని, గుడి వాతావరణాన్ని అక్కడ కలుషితం చేస్తున్నారు కాబట్టి మేము అక్కడ చేయాల్సి వచ్చింది తప్ప అది పోలీస్ మీదను ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రజలు ఏం మాట్లాడుకున్నారో మీతో చెప్పమంటారా? చెప్పండి. సో ఈ టోటల్ ఎపిసోడ్లో మిక్కిలినేని నరేంద్ర గారు అధికార పార్టీలో ఉండి రోడ్డు ఎక్కడం ఏంది అనేది ఒక క్వశ్చన్ పడ్డది అందరికి. ఆ క్వశ్చన్ క్రియేట్ కారణం మీరే. అది వాస్తవమా కాదా? అంటే అక్కడ ధర్నా చేయటం అనేది అక్కడ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని బయటికి పంపించడానికి, అంతే తప్ప అక్కడ పోలీస్కి వ్యతిరేకంగా చేసింది లేదు, ఇంకా ఎవరికి వ్యతిరేకంగా చేసింది లేదు. ఓకే. సో ఓన్లీ అంటే అక్కడికి ఆ రౌడీ ఎలిమెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని బయటికి పంపించారు కాబట్టి మనం చేసినాం, అంతే తప్ప అక్కడ ఏమి. ఓకే, ఇప్పుడు సపోజ్ ధర్నా చేశారు, ఆ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నారు. ఈ చాప్టర్ అంతా పక్కన పెడితే మిక్కిలినేని నరేంద్ర గారు మ్యాక్సిమం రానున్న రోజుల్లో ఫ్యూచర్ టార్గెట్ ఏంది అంటే ఏం చెప్తారు రాజకీయంగా? అంటే అధిష్టానం నన్ను పిలిచి ఏది ఇస్తే అది తీసుకుందామని, ఏ బాధ్యత అప్పుడు చెప్తే ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేద్దామనే ఆలోచనతో ఉంది. అధిష్టానం ఏదైనా ఇస్తుంది, మీ మనసులో ఒక మాట ఉంటుంది, మీకు నేను ఇది కావాలి, నా ఫ్యూచర్లో నేను ఈ స్థాయిలో ఉండాలి అని మీ మనసులో మీకు ఒక మాట ఉంటుంది. అంటే నేను అసలు యాక్చువల్గా రాజకీయాల్లోకి వద్దామని అనుకోలేదు, ఏదో రావాల్సి వచ్చింది. హాయిగా నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్ళంతా చాలామంది యూస్లో మంచి సెటిల్ అయ్యి చాలా బాగున్నారు. నేను కూడా ఎందుకో సడన్గా ఇటు వచ్చాక కార్పొరేటర్ చూడటం, ఓడిపోవడం, తర్వాత మా మిసెస్ని చూడటం, గెలవడం. మీరు యాక్సిడెంటల్గా సడన్గా వచ్చినట్లేదు, ఏదో సాధించాలని వచ్చినట్టే మీ ఫైట్స్ కానీ అన్నీ ఉన్నాయి. మీ అంటే వన్స్ వచ్చినాక ఏదైనా సిన్సియర్గా చేయడం నాకు అలవాటు, ఆ విధంగా సిన్సియర్గా చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికి కూడా మీ ఫ్యూచర్ టార్గెట్ ఏందనే చెప్పలే? ఫ్యూచర్ టార్గెట్ అంటే పార్టీ ఏ బాధ్యత చెప్తే అది చేస్తాం.
మీకంటే ఏది లేదు గోల్? నాకంటే ఇది పర్టికులర్ ఇది చేద్దాం, ఇది చెందుదాం, ఇది అడుగుదాం అని కూడా నాకు ఆలోచన లేదు. ఓకే. సో ఏదైతే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో మీరు ఆ 3 రంగుల జెండా, కాంగ్రెస్ జెండా పట్టుకొని కూర్చున్నారో, ఆ కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేసింది అంటే మీరు ఏం చెప్తారు? నాకు గుర్తింపు తెచ్చింది. నాదేంటంటే కాంగ్రెస్ అంటే నరేంద్రనే ఒక ఇదైతే నాకు ఖమ్మంలో ఉంది. పార్టీ వల్ల మీకు గుర్తింపు వచ్చిందా, మీ వల్ల పార్టీకి గుర్తింపు వచ్చిందా? బోత్ వైస్ వర్స. రెండిట్లో ఏదో ఒకటి. వైస్ వర్స. మ్యానిపులేటెడ్ గా చెప్పొద్దు. ఎందుకు? ఆ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టేనే కదా నేను, నాకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది, నా వైఫ్ కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది, నాకు గుర్తింపు. ఇప్పుడు మనం దాని మీదే కదా గెలిచింది, అస్సాం గుర్తు మీదే గెలిచింది, Okay. కాంగ్రెస్ పార్టీ మీదే గెలిచింది. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే నాకు ఈ కార్పొరేటర్ టికెట్ వచ్చింది అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం కూడా కార్పొరేటర్ గానే ఉండిపో మిక్కిలినే నరేంద్ర, నీకు ఇక వేరే అధికారం ఏది అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే అట్లా ఏమి ఉండదు, అధిష్టానం అన్ని గమనిస్తూ మీరు ఎట్లా చెప్తారు అధిష్టానం డిసిషన్? అందరూ ఇప్పుడు కొత్త వాళ్ళని పాత వాళ్ళని తీసుకొని ఎవరికి ఏం చేయాలో చేస్తూ ఉంది. అట్లనే దాంట్లో నాకు కూడా గుర్తింపు ఇస్తుంది, 100% ఇస్తుంది. ఇస్తుందని నమ్మకం ఉంది. 200% ఎలాంటి గుర్తింపు ఇస్తుంది అంటారు? మంచిగానే ఇస్తుంది. మంచిగా అంటే నేను పడే కష్టానికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది. అంతే అంటారు. నేను ఓపెన్ గా మాట్లాడాలనుకుంటున్నా, మీరు ఎక్కడో కొంచెం ఓపెన్ గా మాట్లాడట్లేదు. ఓపెన్ గానే మాట్లాడు. 100%. సో మిక్కిలినే నరేంద్ర గారు 2 times, ఫస్ట్ టైం 2 targets తో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక టార్గెట్స్ ముందు పెట్టుకున్నారు. ఒకటి సుడా చైర్మన్ పోస్ట్ చేజారిందా లేదా మీ నుంచి? అంటే నేను అడగలేదు అసలు, ఎవరిని అడగలేదు, సుడా చైర్మన్ అడగలేదు. అందులో ఆయన దుర్గా ప్రసాద్ గారు, ఆయన డిసిసి ప్రెసిడెంట్ చేసింది, ఆయన 100% దానికి సూటబుల్ కూడా. మీరు ప్రపోజల్స్ ఎక్కడ పెట్టలేదంట? నేను ఎక్కడ అడగలేదు. జనాల్లో ఎక్కడ డిస్కషన్స్ రాలేదు? నేను ఎక్కడ కూడా అడగలేదు. పక్క ఎక్కడ కూడా రాలేదు. సుడా చైర్మన్ పోస్ట్ రానందుకు మీకు ఎక్కడ బాధ లేదు? 100%. ఎందుకంటే ఆయన దుర్గానికి ఇచ్చారు కాబట్టి ఇంకా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, మంచి వ్యక్తికి ఇచ్చారు కాబట్టి. సో సెకండ్ పాయింట్కి వస్తే, ఫ్యూచర్ లో మిక్కిలినే నరేంద్ర గారు మేయర్ పదవికి టార్గెట్ పెట్టుకున్నారా లేదా? అంటే టార్గెట్ ఏం లేదు, మేయర్ ఇస్తే ఖమ్మాన్ని మంచిగా చేయాలనేది ఒక ఆలోచన, ఒక విజన్. ఇప్పుడు మంచిగా లేదంటారా? అంటే ఇంకా బాగా చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా బాగా చేస్తా అంటారు. ఇంకా బాగా చేయాలి. ఇన్ కేస్ మేయర్ టికెట్ రాకపోతే ఏం చేస్తారా? మేయర్ టికెట్ రాకపోవటం అనేది ఏమి ఉండదు, వస్తుందని ఫిక్స్ అయిపోయారు. రావాల్సిందే. రాకపోతే వస్తుందండి. ఇప్పుడు అధిష్టానం వస్తుందని మీరు ఎట్లా చెప్తారు? ఇక్కడ ఉన్న మంత్రులు అందరూ నాకు సపోర్ట్ చేయాల్సిందే, చేస్తారు. మీరు ఇక్కడ ఏదో అల్టిమేట్ పాస్ చేస్తున్నట్టుంది, చేయాల్సిందే అని. అంటే నేను కొద్దిగా ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నా, పార్టీ కోసం పనిచేస్తున్నా, అది వాళ్ళ ముగ్గురికి తెలుసు. నేను సిన్సియర్గా పనిచేసేది, వాళ్ళ కోసం పనిచేసేది, పార్టీ కోసం పనిచేసేది వాళ్ళకి తెలుసు. కాబట్టి 100% వాళ్ళు నన్ను గుర్తిస్తారు. నన్ను 100% గుర్తించకపోతే నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? అంటే గుర్తించకపోతే నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? పాజిటివ్ కూడా ఎందుకు అనుకోవాలి? నేను ఎప్పుడు పాజిటివ్ తోనే ఉంటాను. మేము ఎప్పుడు నెగిటివ్ నే ఉంటాం. అంటే మనం పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉంటాం. ఇన్ కేస్ సార్, ఇది మాకు వచ్చిన డౌట్ కాదు, మీ కాంగ్రెస్ కార్యకర్తల్లో, మీ నాయకుల్లో ఉన్న డౌట్, బయట మీ డివిజన్ ప్రజలు కానీ, ఖమ్మంలో కానీ, లేకపోతే ఖమ్మం డిస్టిక్ లో ఉన్న టాక్ కూడా ఇదే. ఇన్ కేస్ మేయర్ టికెట్ రాకపోతే మిక్కిలినే నరేంద్ర గారి ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉంటది? మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాము. అదే పోతే అటుపోతాం ఇటుపోతాం అనేది ఏం లేదు. 100% నన్ను అధిష్టానం గుర్తిస్తుంది, పక్క కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ఒకవేళ గుర్తించకపోతే సార్, అంతెందుకు సార్, ఇదంతా కాదు. మీ డివిజన్ లో ఇప్పుడు ప్రెసెంట్ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లలో మీ డివిజన్ లో రిజర్వేషన్స్ మార్చి మిమ్మల్ని ఓడగొట్టాలనే ప్రయత్నం జరుగుతుందా లేదా? ఇప్పుడు నన్ను ఓడగొట్టడానికి పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతమంది ఒక 5 ఏసీపీ, ఒక ఎడిషనల్ డీసీపీ, 5 ఏసీపీలు, నెక్స్ట్ ఒక 10 మంది సిఐలు, ఇంతమంది గవర్నమెంట్ మొత్తం వచ్చి కూర్చున్నా కూడా మమ్మల్ని ఓడగొట్టలేకపోయింది. 10,050 ఓట్లతో గెలిచింది. ఎందుకంటే నా డివిజన్ ప్రజలు నాకు పడే కష్టం తెలుసు, నా కోసం ఒకటి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదు అంటారు. బయట నుంచి జరిగే వెన్నుపోటుని మీరు పసిగట్లేస్తారులే కానీ సొంత ఇంట్లో జరుగుతున్న వెన్నుపోటుని మీరు పసిగట్లేస్తారా? నన్ను వెన్నుపోటు పోవాల్సిన అవసరం ఎవరికి లేదు.
ఎవరన్నా నా జోలికి వస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. వార్నింగ్ అంటారా ఇది? వార్నింగ్ కాదు, అంటే నేను ఎవరి జోలికి ఉచితంగా వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది ఇప్పుడు మీరు. నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరిని వస్తే మటుకు నేను ఒప్పుకోను. ఓకే, స్వీట్ వార్నింగ్ అన్నమాట ఇది. అంటే వార్నింగ్ కాదు, నా నైజం అది. సో మొత్తానికి అయితే మేయర్ టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అంటారు. 100%. ఓకే, సో ఇప్పుడు ఈ ఇందాక మీరు ఒక మాటలో మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం పాత వాళ్ళకి ఏం చేయాలి, కొత్త వాళ్ళకి ఏం చేయాలి అని ఒక కాన్సెప్ట్ మాట్లాడారు. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అనే వర్గాలు ఉన్నాయా? ఉంటాయిగా. ఉన్నాయంటారు. అంటే ఇప్పుడు పాతగా ఓల్డ్గా ఉండేవాళ్ళు ఒక ఫస్ట్ నుంచి ఒక జట్టు కట్టి ఉంటాం. మేము ఆ జట్టు కట్టే టీఆర్ఎస్ గవర్నమెంట్తో పోరాటం చేసాం. ఓకే, ఇప్పుడు అటేపు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొద్దిగా అడ్జస్ట్మెంట్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ అధిష్టానం ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు? అంటే పాత కాంగ్రెస్కి ఇస్తుంది. పక్కా ఇస్తుందంటే 100% పక్కా 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 పక్కా. కొత్త వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుందని మీరు చెప్తున్నారు. పార్టీ అనేది అందరినీ కలుపుకోవాలా, అందరూ ఉంటేనే పార్టీ. కొత్త పాత అందరూ ఉండి పార్టీ కోసం పనిచేస్తేనే పార్టీ ముందు. ఓకే, సో మిక్కిలినేని నరేంద్ర గారికి ప్రజెంట్ అపోజిషన్ ప్రత్యర్థి ఎవరు అని అంటే మీరు ఏం చెప్తారు రాజకీయాల్లో? నాకు రాజకీయాల్లో ఎవరు ప్రత్యర్థి లేదు, నేను ఎవరిని ప్రత్యర్థిగా ఊహించుకోను. మిక్కిలినేని నరేంద్ర గారితో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి, మీరు అందరితో కలిసిపోతారు. మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ ఉన్నారని బయట మాట్లాడుకుంటారు, అది వాస్తవా కాదా? అంటే అది నాకు తెలియదు. శత్రువులు నాకు తక్కువగా ఉంటుంది, ఎందుకంటే నేను మ్యాక్సిమం అందరితో బాగానే ఉంటాను. ఓకే, అన్ని పార్టీ వాళ్ళతో బాగుంటారు. అన్ని పార్టీలతో బాగానే ఉంటాం, అందరితో బాగానే ఉంటాం. ఓకే, సో ఇంకో డౌట్ సార్, మ్యాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రాజకీయాల్లో మిక్కిలినేని నరేంద్ర గారు మిక్కిలినేని మంజుల గారు డివిజన్ కార్పొరేటర్గా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతున్నారు. ఫ్యూచర్లో మీ డివిజన్ కోసం మీరు ఏ విధాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? మీ డివిజన్ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి ప్లానింగ్ చేయబోతున్నారు? ఇప్పుడు కార్పొరేటర్గా తను గెలిచిన దగ్గర నుంచి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఓకే ఖమ్మంలోనే 7 కోట్లతో కట్టినారు. ఇప్పటికి చాలా మంచిగా మెయింటైన్ చేసే, ఖమ్మంలో మంచిగా మెయింటైన్ చేసే మార్కెట్ ఏదైనా ఉందంటే వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఏది మన టీడీపీ ఆఫీస్ దగ్గర ఉంటుంది వెజ్ నాన్ వెజ్ మార్కెట్. నెక్స్ట్ అమెరికాలో ఇన్స్టాగ్రామ్లో కూడా చూసి ఇంత మంచి మార్కెట్ ఎక్కడ ఉంది అని నాకు మన వీడియోస్ కానీ ఇంత మార్కెట్ మంచిగా కట్టేదని కూడా ఫోన్ చేసేవాళ్ళు ఉన్నా. మ్యాక్సిమం మా డివిజన్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఓల్డ్ ఏజ్ ఉంటారు, మ్యాక్సిమం అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంత బాగా కట్టారు, చాలా బాగుంది అని చెప్తుంటారు. అట్లాగే ఎన్టీఆర్ పార్క్. ఓకే, ఎన్టీఆర్ పార్క్ ఖమ్మంలోనే మంచి బ్యూటిఫుల్ పార్క్గా చేసినాం. నెక్స్ట్ ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మొత్తం మ్యాక్సిమం అన్ని రోడ్డుల్లో డ్రైన్లు కన్సీల్ చేసేసాం. కన్సీల్ చేసి రోడ్డు వెడల్పు చేసినాం. అట్లాగే డ్రైన్ వాటర్ బయటికి కనపడకుండా, స్మెల్ రాకుండా, దోమలు వాలి అవి ఇళ్ళలో రాకుండా ఉండడానికి కన్సీల్డ్ డ్రైన్స్ చేసినాం. ఆ విధంగా చూస్తే దగ్గరగా ఒక ఇప్పుడు పార్క్ కానీ మార్కెట్ కానీ ఈ డ్రైనేజ్ కానీ ఇప్పుడు మొత్తం టోటల్గా అన్ని డివిజన్లు వాటర్ ఒక 5 డివిజన్లు వాటర్ వచ్చి వీడియోస్ అదే 54 డివిజన్ నుంచి పోవాలి. అయితే మేమేం చేసినామంటే ఆ డ్రైన్ పోవడానికి అవుట్లెట్ జలాంజనేయ స్వామి టెంపుల్ కింద నుంచి పోతా ఉండేది. ఓకే, అయితే ఇప్పుడు కొద్దిగా పెద్ద వర్షం వస్తే మొత్తం దేవుడు మునిగిపోయేవాడు జలాంజనేయ స్వామి టెంపుల్లో బాబాగా. అయితే దాన్ని ఏం చేసినామంటే ఆ డ్రైన్ని పక్కకు మార్చేసి టీటీడీసీ బౌండ్ నుంచి పెద్ద డ్రైన్ వేసినాం. అది దగ్గరగా ఒక 3 మీటర్ల వెడల్పుతో పెద్ద డ్రైన్ వేసినాం అనమాట. 2.5 కోట్లు ఖర్చు పెట్టి. సో అంతేకాకుండా మళ్ళీ మీ డివిజన్లో మినిస్టర్స్ క్యాంప్ ఆఫీసులు అన్నీ కూడా ఆ సరౌండింగ్స్ లో ఉన్నాయి. బట్టి గారిది కానీ, తుమ్మల గారిది కానీ, ఏసీపీ ఆఫీసు, జాయింట్ కలెక్టర్, పెద్ద పెద్ద వ్యవస్థకు సంబంధించిన అన్ని కూడా మీ ఆఫీస్ లో, మీ డివిజన్ లోనే ఉన్నాయి. సో ఇవన్నిటి మీద మీరు చూసుకుంటే మీకు ప్రెజర్ ఎక్కువ ఉండదా? ప్రెజర్ ఏముంటుంది, ఎక్కడైనా చేయాల్సిన వర్కే కదా. వాళ్ళు శానిటేషన్ వర్కర్స్ మంచిగా చేస్తూ ఉంటారు. మా దగ్గర మంచి టీం ఉంది, వాళ్ళు ఏం చెప్పకుండా అన్ని జరిగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు అన్ని డివిజన్లో కూడా ఈ 60 డివిజన్లో కూడా
అత్యంత మంచిగా Yes, yes, మేము కూడా విన్నాం. మాక్సిమం మీకు పర్ఫెక్ట్ డివిజన్, పర్ఫెక్ట్ గా ఉన్న డివిజన్ ఏది అంటే మిక్కిలినేని నరేంద్ర గారి డివిజన్ కి వెళ్ళండి, చాలా నీట్ గా ఉంటది అని చెప్పి ఇప్పటికి కూడా అంటా ఉంటారు. అవును. సో సార్, ఈ టాపిక్ పక్కన పెడితే మిక్కిలినేని నరేంద్ర గారికి ఇంకొక పేరు ఉంది, తెలుసా? అది మీకేందా? ఏమని మీకు తెలుసా? ఏంటిది చెప్తా. సెటిల్మెంట్ కింగ్ అని ఒక మంచి పేరు ఉంది, ఉందా లేదా? చేస్తా, చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, వచ్చి నాకు హెల్ప్ కావాలని అంటే వాళ్ళకి సాయం చేయడం సెటిల్మెంట్ అంటే అది సెటిల్మెంటే. ఓకే, చేసిన అనుకోవటం. సో మొత్తానికి సెటిల్మెంట్లు చేస్తారు. చేస్తా. మీరన్న సెటిల్మెంట్లు వేరు, బయట మాట్లాడుకుంటున్న సెటిల్మెంట్లు వేరు. అంటే చాలా మంది ఇప్పుడు నచ్చినోడు ఏం చేస్తా అంటే గుడ్డ కలిసి మీద వేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు వాదలేనితనం. ఇప్పుడు వీడి దగ్గరికి 10 మంది వచ్చి హెల్ప్ అడుగుతున్నారు, నా దగ్గర రావట్లేదు, వాదలేనితనం ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు, జలసీ ఉండొచ్చు, వాటితోనే తప్ప నేను బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా నేను వ్యాపారం చేసుకున్నాను. ఇప్పుడు నా గ్రానైట్ వ్యాపారం ఉంది, నా వ్యాపారం నాకు నడుస్తూనే ఉంటుంది. ఓకే, అంతేగాని నాకు సెటిల్మెంట్లు చేసి ఆ సెటిల్మెంట్తో బతకాల్సిన అంత అంటే డబ్బు తీసుకుని, అంటే సెటిల్మెంట్ అంటే ఏంటి? అదే సెటిల్మెంట్ అంటే మీరు మాట్లాడేది ఏంటంటే డబ్బు తీసుకో. సో సార్, ఇక్కడ మాక్సిమం చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా హెల్ప్ కోసం వచ్చినా అనుకోండి, దాన్ని మంచిగా చేసి ఇద్దరికి హెల్ప్ చేస్తే అది మంచిదే. ఇప్పుడు పోలీస్ చేయాల్సిన పని, ఎవరైనా చేయాల్సిన పని అదే. అయితే మేము కొద్దిగా పోలీస్ స్టేషన్కి వాటికి బడ్డీని తగ్గించి కొద్దిగా మంచిగా హెల్ప్ చేస్తున్నామని, సమాజానికి మంచి చేస్తున్నామని. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఈగోలు ఉంటాయి. సో మొత్తానికి అయితే ప్రైవేట్ జనతా గ్యారేజ్ నడిపిస్తున్నా అంటారు. జనతా గ్యారేజ్ పోవడలేదు, కానీ అంటే జనంకి హెల్ప్ చేస్తున్నాను అయితే నేను చెప్తాను. నాకైతే అది సాటిస్ఫాక్షన్. నా కోసం సాయం చేయడానికి ఇచ్చినప్పుడు నేను 100% న్యాయం చేస్తున్నాను. టోటల్ గా సోషల్ సర్వీస్ తప్ప సెటిల్మెంట్ కాదంటారు. సెటిల్మెంట్ అనేది ఇప్పుడు గిట్టని వాళ్ళకి అది సెటిల్మెంట్. ఓకే, సో సార్ ఇంకోటి, ఎవరికన్నా నీడ్ వస్తే, ఇప్పుడు ఆ నీడ్ వస్తే వాళ్ళకి అర్థమైంది. అవును. ఇప్పుడు అది సెటిల్మెంటా ఇంకేమన్నా, ఎక్కడన్నా ఇప్పుడు డబ్బు తీసుకొని మనం చేస్తే అది సెటిల్మెంట్. ఓకే, ఎక్కడ లేదు అటువంటి అలవాటు కూడా నాకు లేదు. సో సార్, క్యాజువల్ కూడా మిక్కిలినేని నరేంద్ర గారికి రాజకీయాల్లో ఎవరైనా కానీ ఏదైనా విషయంలో చెయ్యాలి, ఈ పని చేసి పెట్టాలి, లేదంటే ఒక పని జరగాలి అని అంటే రాజకీయ తంత్రాలన్నీ వాడతారు. బట్ మీరు మాత్రం మీ అగ్రెసివ్నెస్నే వాడతారు, మీ చేతినే వాడతారు అని చెప్పి బయట మాట్లాడుకుంటారు. వాస్తవా కాదా? అంటే నాకు అర్థం కాలేదు. మాక్సిమం రాజకీయ నాయకులు ఒక పని కావాలంటే పైరవీలో రికమెండేషన్స్, లేదంటే మీరు ఒకరికి రికమెండ్ చేయడమో చేస్తారు. బట్ మీ విషయానికి వచ్చేసరికి మీ చేతుల్ని ఎక్కువ వాడతారు, అధికారుల కాడ మీ నోరు ఎక్కువ వాడతారు, అధికారులని నోటికి వచ్చినట్టు తిడతారు, లేదంటే కొట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు బయట జనాలు. అది వాస్తవమా కాదా? అంటే అది ఎక్కడ జరిగింది లేదు మరి నాకు తెలిసి అయితే. ఓకే సార్, ఖమ్మం కోడే కూసింది సార్, మీరు ఇక్కడ ఎక్కడ జరగలేదంటే అధికారులని అంటే అధికారులను గుర్తుంటుందండి, అధికారులను ఎక్కడ తిట్టలేదు, మీకు భయపడి ట్రాన్స్ఫర్ చేసుకున్న అధికారులు కూడా ఉన్నారు. లేదంటారు, వాస్తవం కాదంటారు. అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నేను ఏ అధికారినైనా గౌరవించడం, అధికారితో మాకు అవసరం రాలే, అధికారిని తిట్టే అవసరం రాలే. మేము అధికార పార్టీ కాబట్టి అధికారులు మేమేం తిట్టాల్సిన పని ఉండదు. ఓకే, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు అన్యాయం చేస్తుంటే మటుకు నిలదీసేవాడిని సార్. అయితే ఓకే, నాకు ఒక ఎప్పటి నుంచో చాలా వరకు కూడా ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని అనుకుంటున్నా, చాలాసార్లు క్యాజువల్గా కలిసి అడగలేకపోయినా. మిక్కిలినేని నరేంద్ర గారు పార్టీ కాంగ్రెస్ అధిష్టానం వాడుకోవడానికి తప్ప అధికారం ఇవ్వడానికి సూటబుల్ పర్సన్ కాదు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానంలో, ఖమ్మం అధిష్టానంలో ఈ మాటలు వినపడుతున్నాయి. అది వాస్తవమా కాదా? మిక్కిలినేని నరేంద్రని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకోవాలి తప్ప అధికారం ఇచ్చి కూర్చోబెట్టకూడదు అనేది కూడా ఒకటి వినపడుతుంది. మిమ్మల్ని తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మీ దృష్టికి వచ్చిందా లేదా? ఒకటైతే అండి, నన్ను ఎవడో తొక్కుతాను, నన్ను ఏదో చేస్తా అంటే నేను తొక్కించుకునేవాడిని కాదు. నాకు ఏది కావాలో నేను అది తెచ్చుకోగలను. మిక్కిలినేని నరేంద్ర గారి దురుసు ప్రవర్తనే, మిక్కిలినేని నరేంద్ర గారి దూకుడుతనమే
రాజకీయంలో ముందుకెళ్ళలేకపోతున్నారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఆ అగ్రెసివ్నెస్ వల్ల మీరు నష్టపోతున్నారు అనేది ఎంతవరకు వాస్తవం? ఏమండి ఇప్పుడు నాకు ఆ, అదే ప్లస్ అంటే నేను ఆ దూకుడుగా లేకపోతే గత గవర్నమెంట్లో నేను దూకుడుగా ఉండబట్టే నేను వాళ్ళని ఎదుర్కోబట్టే నేను అట్లా నుంచొని ఆ 50 ఓట్లతో గెలిచిన 50 ఓట్లతో గెలిచిన నేను ఓకే. ఆ, నేను సర్వీస్ చేస్తా వాళ్ళని ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు నా మీద కేసులు పెట్టి నన్ను ఎలా చేసి నన్ను ఇంట్లో నుంచి రానివ్వకుండా ఉమ్. అంటే ఆ దూకుడుతనం ఉండాలి, రాజకీయ నాయకుడికి దూకుడుతనం ఉండాలి. అది ఎక్కడ దాకా ఉండాలి, ఏ వర్షం దాకా ఉండాలి, అక్కడ దాకే ఉండాలి. అధికార పార్టీలోకి వచ్చాక కూడా అధికార పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా ఈ దూకుడుతనం పనికొస్తుందా? అంటే నేను ఎవరి మీద దూకుడుతనం చేయాల్సిన పని రాలే, అవసరం రాలే. రాకపోయినా ఎందుకు వస్తుంది అంటారు ఇప్పటికీ ఆ అంటే పేరు? ఇప్పుడు ఆ పాతది ఉంటది కదా, పాత వాసనలు ఉమ్. అయ్యే చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేనన్నా కూడా కొంతమందికి పడకుండా ఉంటది. వాళ్ళకి ఏంటంటే జలస్. ఓకే సార్, మీరు ప్రతిదీ జలసి 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 అంతే అంటున్నారు. అంతే మరి ఇప్పుడు జలసీనో లేకపోతే వీడికి ఇంపార్టెన్స్ వస్తుంది, ఈ ఇంపార్టెన్స్ తగ్గించాలనేది. ఇప్పుడు నా ఇంపార్టెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి? నన్ను ఏదో ఒకటి నా మీద బురద జల్లాలి. బూత చల్లాలి, లేకపోతే అట్లా. అంతే తప్ప నేను దూకుడుగా వ్యవహరించి నేను దూకుడుగా చేస్తే జనం హర్షించదు. సార్, ఖమ్మంలో ఒక కరెక్ట్గా మీ ఖమ్మం నియోజకవర్గంలో, ఖమ్మం డిస్టిక్లో కరెక్ట్గా ఒక 3-4 లీడర్స్ గురించి మాట్లాడుకుంటారు. ఈ లీడర్స్కి ఆ కోవలో మీరు కూడా ఉన్నారు, మీ పేరు కూడా ఉన్నారు. సారీ ఫర్ సే దట్, నేను అది అనొచ్చో అనకూడదో నాకు తెలియదు ఇప్పుడు కూడా. మిక్కిలినేని నరేంద్ర గారు ఒక రాజకీయ నాయకుడు కావడానికన్నా ముందు మీరు ఇందాక మాటలో ఎడ్యుకేషన్ పర్సన్ అన్నారు. బట్ కాకపోతే మిక్కిలినేని నరేంద్ర అని ఒక రౌడీ షీటర్ లాగా చూస్తున్నారు. అది అట్లా పోర్ట్రే చేస్తున్నారు. దేనికంటారు? అంటే అదే నేను చెప్పేది అదే. ఇప్పుడు నేను చేసిన రౌడీయిజం లేదు. రౌడీయిజం చేసి, గుండాయిజం చేసి, కబ్జాలు చేసి అట్లా చేస్తే నేనేమన్నా రౌడీని. ఓకే. నేను నా పార్టీ కోసం నేను పనిచేస్తుంటే, నా పార్టీ కోసం పనిచేసి నా పార్టీ కోసం చేస్తుంటే నా మీద కేసులు పెట్టి దాని మీద రౌడీ షీట్ పెడితే అది నేనెట్లా రౌడీని అవుతా? ఎన్ని కేసులు ఉన్నాయి సార్ మీ మీద ఇప్పటికే? నా మీద మొత్తం టోటల్గా 57 ఉన్నాయి. 57 కేసులు, 57. అంటే మ్యాక్సిమం అన్ని క్లోజ్ అవుతున్నాయి, ఇంకొక 8-9 ఉన్నాయి. కాకపోతే మీ విషయంలో నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లాయర్స్లలో కానీ మిక్కిలినేని నరేంద్ర గారు యాంటిసిపేటరీ బెయిల్ని చాలా పర్ఫెక్ట్గా వాడతారని చెప్పి ఒక మాట ఉంది. అది వాస్తవమా? అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కదా, ఇప్పుడు కేసులు ఎక్కువ ఉన్న కొద్దీ ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి అట్లా లాయర్ వాళ్ళందరికీ ఏం చేయాలో కూడా చెప్పే పరిస్థితి, ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సార్, మిక్కిలినేని నరేంద్ర గారిని కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రాకముందు టార్గెట్ చేశారు, అధికారం వచ్చాక కూడా టార్గెట్ చేస్తున్నారు. అంటే నన్ను ఎవరు టార్గెట్ చేయలేదు. అప్పుడంటే పార్టీ మార్చాలా వీళ్ళు అంటే ఇంకో బయట పార్టీ వాళ్ళు నన్ను చాలా మంది ఆఫర్స్ వచ్చాయా మీకేమన్నా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో? ఆఫర్స్ వచ్చినాయి, రమ్మన్నారు, అది ఇస్తాం. సార్, పువ్వాడ అజయ్ కుమార్ గారిని వదిలేసి రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఆయన మేము వదిలేసి రాలా, ఆయనే మమ్మల్ని వదిలేసిపోయింది. ఓకే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఓకే, కాంగ్రెస్ మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. సో ప్రపోజల్స్ కానీ లేదు అంటే ఆఫర్స్ కానీ ఏమైనా వచ్చాయా? ఎందుకు రాధా తమ్ముడు అని బతిలాడేవాడు. ఏం ఆఫర్స్ వచ్చి ఉంటాయి? అంటే నేను ఏమైతే అది ఇచ్చేవాడు. ఓకే, డబ్బు పరంగానా, అధికార పరంగా అడిగితే అది ఇచ్చేవాడు. అంతే. అంత వెయిట్ ఎందుకు పోలేదు? అంటే నా పార్టీ అంటే ఇష్టం. కాంగ్రెస్ ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ అని అంటే ఎందుకు నరాల్లోకి ఎక్కించుకున్నారు మీరు కాంగ్రెస్ పార్టీని? కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త అయిపోయారు. అంటే ఇప్పుడు నాకు అది ఇష్టం, పార్టీ ఇష్టం. ఓకే, 3 రంగులు ఇష్టం. అంతే అంటారు. కాకపోతే 3 రంగులు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతుందేమో అనిపిస్తుంది నాకు. పెట్టదు అంటారు. చూద్దాను. ఏదైనా కష్టపడితే ఫలితం ఉంటుంది. మేము కష్టపడుతున్నాం, 100% రిజల్ట్ వస్తుంది. మీరు కష్టపడితే ఫలితం ఉంటది అంటున్నారు, నేను పార్టీలు మారితేనే ఫలితం ఉంటదని ఇప్పుడు అనుకుంటున్నారు. అది వాస్తవం ఉండదండి. ఇప్పుడు ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. మా పార్టీలు మాది ట్రెండ్ వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధిష్టానం మీనాక్షి గారు వీళ్ళంతా ఎవరైతే సిన్సియర్గా పార్టీ కోసం పనిచేస్తున్నా వాళ్ళకి టికెట్లు, వాళ్ళకే ఇంపార్టెన్స్, వాళ్ళకి గుర్తింపు వస్తుంది తప్పనిసరిగా. నెక్స్ట్ మీ డివిజన్లో రిజర్వేషన్ మారే అవకాశం ఉందా?
ఏమైనా పర్లేదు, ఎక్కడైనా పోటీ చేస్తాం, ఎక్కడైనా గెలుస్తాం. ఓకే, ఎక్కడికైనా వెళ్తారు. మీ డివిజన్ కాకుండా ఎక్కడికైనా వెళ్తారు. ఎక్కడైనా మాకు స్కోప్ లేదు మీలానే ఇంకో డివిజన్ ఇంకో లీడర్ ఉండు, అతనికి అన్యాయం జరగాలంటారా మీకు టికెట్ ఇచ్చి? అట్లా ఏం అన్యాయం చెయ్యం, కానీ పార్టీకి ఎక్కడ గెలవలేదు అక్కడికి వెళ్ళి గెలిచి వస్తాం. ఓకే, సో ప్రాంతంతో సంబంధం లేదు, మాకు ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడైనా గెలుస్తారు. పార్టీగా 100%. ఈ వాటికి నేనే ఏకీభవిస్తాను. ఎందుకంటే ఖమ్మం 60 డివిజన్లలో ఎక్కడికి పోయినా మిక్కిలినేని నరేంద్ర గారు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. బట్ మిక్కిలినేని నరేంద్ర గారు స్టేజ్ కార్పొరేటర్ మేయర్ కాదు అని నా ఒపీనియన్. మీరేమంటారు? అంటే మనకి పార్టీ ఇప్పుడు దాకా అక్కడికే చేసింది, దానికే మనం ఇది చేయాలి. ఓకే, సో అంతవరకే అంటారు. ఫ్యూచర్ లో ఎమ్మెల్యే కావాలి అట్లాంటి ఏం ఆలోచనలు లేవు? అవన్నీ మనం ఇప్పుడు దానికి చాలా పెద్ద ఇది కావాలా, డబ్బు కావాలా, అన్ని కావాలా. అంత డబ్బు లేదంటారు మీకు? లేదంటారు. ఓకే, రైట్, చూద్దాం, ఫ్యూచర్ చూద్దాం. ఇది ఓపెన్ గా ఆన్ రికార్డు 10 సంవత్సరాల తర్వాతకైనా ఈ వీడియో ఇట్లే ఉంటది. ఓకేనా? మీరు అన్న ప్రతి మాట కూడా మీ ప్రత్యర్థులు రిపీట్ చేసుకుంటా ట్రోలింగ్స్ కూడా చేస్తూ ఉంటారు ఫ్యూచర్ లో. సో సార్, ఇదంతా పక్కన పెడితే మిక్కిలినేని నరేంద్ర గారికి పొలిటికల్ గాడ్ ఫాదర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీయే, వ్యక్తులు కాదు. ఎప్పుడు వ్యక్తులు నమ్ముకోలే. 100% ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇష్టమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? అంటే నేను ఎక్కువ ఇష్టమైన నాయకుడు అంటే బట్టి గారితో నేను దగ్గర 27 years చేసిన. ఆయన చాలా ఇష్టంగా ఉన్నాను. ఎందుకో చౌదరి గారు అంటే నాకు మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను ఇబ్బంది లేకుండా చేసింది. ఆ విధంగా ఇష్టం. ఓకే, తర్వాత మేము రమ్మంటే మా పార్టీలోకి వచ్చి పోటీ చేసి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు ఇష్టం. అందరు ఇష్టమే మీకు? అందరు. ఇప్పుడు పొంగులేటి గారు కూడా అంతే, అందరు ఎంపీ గారు అందరు నేను అందరితో ఇష్టంగానే ఉంటాను. సార్ చాలా మ్యానిపులేటెడ్ చెప్పారు, కానీ నేను దాన్ని బయటికి తీస్తా దాన్ని. ఇప్పుడు మీరు అందరూ ఇష్టం అన్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఒక వర్గం ఉంటుంది. మిక్కిలినేని నరేంద్ర గారు ఎవరి వర్గం? బట్టి గారి వర్గమా, తుమ్మల వర్గమా, పొంగులేటి గారి వర్గమా, రేణుకా వర్గమా? అందరి వర్గం. నేను అందరి దగ్గరికి వెళ్తా, అందరితో మాట్లాడతా, అందరితో ఉంటా. అందరి వర్గం అంటారు. 100%. 200% పక్కా. ఒక వర్గానికి సంబంధించి కాదు. నేనెందుకో మీరు తుమ్మల గారి వర్గం అని చెప్తా. అంటే తుమ్మల గారు మొన్న వచ్చినారు కదా మా పార్టీలోకి, ఆయన వర్గం ఎట్లా అవుతా? కమ్యూనిటీ కదా. కమ్యూనిటీ లేదు అట్లా అనుకుంటే బట్టి గారితో నేను 27 సంవత్సరాలు ఉన్నా. సార్, ఖమ్మంలో కమ్మ రాజకీయం మిగతా రాజకీయ నాయకుల్ని డామినేట్ చేస్తుందంటే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఈ కుల రాజకీయాలు ఉండవని నాకు తెలిసి. అయితే మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీలో మిగతా అన్ని పార్టీల్లో కూడా ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఓకే, కులానికి ఇంపార్టెన్స్ లేదు. సో మొత్తానికి అయితే మిక్కిలినేని నరేంద్ర అందరి వాడు అంటారు. అవును. ఓకే, ఇన్ కేస్ రేపొద్దున మిక్కిలినేని నరేంద్ర నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి, ఖమ్మం 2 నియోజకవర్గాలు అవుతుంది అంటే మీరు పోటీ చేస్తారా? నా దగ్గర డబ్బు ఉంటే చేస్తా, డబ్బు లేదు కాబట్టి. మీరు చప్పట్లు కొడితే ఇప్పటికిప్పుడు డబ్బులు వస్తాయి, సినిమా లేదంటారు? పక్కా. మీకు బ్యాక్ ఎండ్ లో ఫండింగ్ కానీ ఫండర్స్ కానీ ఎవరు లేరు. ఓకే, సో డబ్బులు ఉంటే చేస్తా అంటారు. అంటే డబ్బులు లేవు కాబట్టి అట్లా. ఓకే సార్, సో ఇంకా మిక్కిలినేని నరేంద్ర గారు చాలా ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి, దేవుళ్ళు గుడులు అంటే చాలా నమ్మే వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. సో రీసెంట్గా మీరు ఖమ్మంలో కొన్ని సంవత్సరాల క్రితం సాయిబాబా గుడిని కట్టించారు. ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా శివాలయం గుడిని కూడా దగ్గరుండి మరి మీరు దానికి ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నా కానీ ఆ గుడిని కంప్లీట్ చేసి దానికి ఒక పెద్దగా ఉన్నారు. సో ఎందుకు ఈ గుడులు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు? అంటే బాబా గుడి కట్టేటప్పుడు నాకు పెద్ద భక్తి ఉండేది కాదు. ఓకే, కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల అంటే ఫస్ట్ నుంచి అక్కడ టెంపుల్కి ఆ ప్లేస్ అలాట్ చేసింది. ఏది ఈ వీడియోస్ కాలనీ సొసైటీ ఆ టెంపుల్కి అలాట్ చేసిన ప్లేస్. ఆ టెంపుల్కి అలాట్ చేసిన ప్లేస్ని కొంతమంది వ్యక్తులు కబ్జా పెట్టాలని ట్రై చేస్తుంటే దాన్ని ఆపి మేము అక్కడ గుడి కట్టాం. ఓకే, సాయిబాబా గుడి అప్పట్లోనే మొగలాయి కోట నుంచి రాళ్ళు తెప్పించి రాళ్ళతో కట్టి అప్పుడు అట్లా చేసినాం. ఇప్పుడు తర్వాత మన టీఎన్జిఓ రామాలయం కూడా మేమే
80-90% కట్టినాక ఈలోపు ఆయన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అది మాకు వారు కట్టడానికి లేదు, మీరు కట్టండి టీఎన్జిఓస్కి ఇచ్చారు. ఇప్పుడు టీఎన్జిఓస్ ఫైనల్. ఓకే. సో ఈ శివాలయం కూడా అంతే, ప్రతి కాంట్రవర్సీ ఉన్న రామాలయాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని కంప్లీట్ చేస్తున్నారా? అట్లా కాదు, కాంట్రవర్సీ కాదు. ఇక టెంపుల్ అంటేనే, ఒక టెంపుల్ కట్టాలంటేనే ఏదో ఒక కాంట్రవర్సీ అనేది ఉంటుంది. ఓకే. అంటే మనకే కాదు, ఎక్కడైనా సరే. ఓకే. కాకపోతే ఏది స్టార్ట్ చేసినా, ఇప్పుడు సాయిబాబా టెంపుల్ 11 monthsలో కట్టాం. ఓకే. అప్పట్లో 16 years అవును. బ్యాక్ 11 monthsలో కట్టాం. రామాలయం కూడా స్పీడ్గానే అయింది. శివాలయం మీకు తెలుసు కదా, Yes. చాలా చాలా స్పీడ్గా. అది ఏంటంటే మళ్ళీ ఖమ్మంలోనే అటువంటి మోనమెంట్ టెంపుల్ అన్నమాట, టోటల్గా రాతితో కట్టింది. ఎస్, అవును. అటువంటి టెంపుల్ మన ఖమ్మంలో లేదు. ఎస్. సో గుడుల కోసం, గుడుల పరిరక్షణ కోసం మీలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండి, అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇట్లాంటి గుడులు కట్టడం అనేది చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే బయట కాంగ్రెస్ పార్టీ పర్పస్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిమ్స్ పార్టీ అని ఒక ముద్ర ఉన్న టైంలో ఎందుకు లేదు సార్, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే కాన్ల పార్టీ అని, దాని గురించి మీరు ఏమంటారు? లేదు ఏంటది కాంగ్రెస్ పార్టీ అంటే కాన్స్ అట్లేం లేదు, లేదంటారు. మైనారిటీకి అందరికి లౌకికవాదం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే లౌకికవాదం ఉన్న పార్టీ అంతే అంటారు. ఎవరి లౌకికవాదం ఎక్కువ ఉంది? మైనారిటీ లౌకికవాదం ఎక్కువ ఉందా? లౌకిక పార్టీ అందరినీ హక్కును చేర్చుకునే పార్టీ. ఒకళ్ళని బీజేపీ లాగా మతాన్ని వీటిని పెట్టి జనాల్లో చిచ్చు పెట్టి చేసే పార్టీ కాదు. అందరినీ కలుపుకొని అందరితో మంచిగా కోఆర్డినేట్ చేసి అందరూ మంచిగా ఉండాలని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇంకొకటి, మీ కార్యకర్తల్లో మిమ్మల్ని నమ్ముకున్న ఫాలోవర్స్లలో ఒక డౌట్ ఉంది. మిక్కిలినేని నరేంద్ర గారిని అధిష్టానం సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఆయననే పట్టించుకోవట్లేదు, రేపొద్దున మా మనుగడ ఏంది, మా పరిస్థితి ఏందని మీ ఫాలోవర్స్లో కొంతమంది బాధపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే బాధపడటం అంటే, ఇప్పుడు మనకి ఒక పదవి లేదు, ఒక ఇది లేదు, పార్టీని తిట్టడం, లీడర్ని తిట్టడం కాదు. ఇప్పుడు కష్టపడితే ఫలితం అనేది వస్తుంది. అయితే ఒకరికి ఏమన్నా తొందరగా రిజల్ట్ వస్తుంది, ఒకరికి ఏమన్నా కొంచెం లేట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఆ లేట్ దాంట్లో ఉన్నాము అంతే తప్ప 100% మనకి ఇప్పుడు మేము చేసిన దానికి 100%. అదే ఇప్పుడు మీ నాతో ఉండే వాళ్ళందరికీ ఎవరు సాటిస్ఫాక్షన్తో లేకుండా లేదు, అందరికీ ఇదే చెప్తాం, వాళ్ళందరూ కూడా అంతే ఉంటుంది. సో మీకు న్యాయం జరిగిద్ది అంటున్నారు, లైన్లో నించోబెట్టారు. అసలు నిఖిలినేని నరేంద్ర గారిని ఫస్ట్ మెంబర్ లైన్లో ఫస్ట్ వరుసలో ఉంచాల్సిన వాళ్ళని లాస్ట్ వరుసలో పెట్టాల్సినంత అవసరం ఏమొస్తుంది? అంటే ఇప్పుడు మనం అనుకునేది కాదు కదా, ఫస్ట్ వరుసలో మనం ఉన్నామని వాళ్ళ మైండ్లో ఉండాలి. ఓకే. ఇచ్చే వాళ్ళ మైండ్లో ఉండాలి. వీడు ఫస్ట్ వరుసలో ఉన్నాడు కదా, వీడు ఫస్ట్ వరుసలో ఇద్దామనే ఆలోచన ఉండాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే సార్, మ్యాక్సిమం తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన ప్రజెంట్ ఖమ్మంలో ఏ విధంగా ఉంది సార్? దీన్ని ఓపెన్గా చెప్పండి. ఎందుకు అని అంటే గ్రౌండ్ లెవెల్ సర్వే కానీ, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ కానీ ప్రజలు అందరూ ఓపెన్గా ఉండిపోయారు, ఓపెన్గా అందరికీ అన్నీ తెలుసు. మీరు దీన్ని ఇప్పటికీ పాజిటివ్గా చెప్పాలి అనుకుంటే ఈ టోటల్ ఇంటర్వ్యూ కూడా ఇది మొత్తం మిక్కిలినేని నరేంద్ర గారు పైన చెప్పారన్న ఫీలింగ్ వస్తుంది. ఉన్నట్టు చెప్పండి, తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన ఏ విధంగా ఉంది? తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ నాయకుడు. దాంట్లో పరిపాలనలో ఆయన ఎక్కడ కూడా ఆయన టైం టు టైం ఫాలోఅప్ చేయటం, ఫ్లడ్ వస్తే ఏం చేయాలా, ఇది వస్తే ఏం చేయాలి, ముందే ఒక ప్రణాళికతో ఉండే. ఓకే. ఎక్కడ డెవలప్మెంట్ ఇట్లా డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని డివిజన్లు కూడా బాగానే జరుగుతుంది. మీరు డెవలప్మెంట్ ఇంతగానో చేస్తున్నా అన్నారు కదా, నెగిటివిటీ ఎక్కడ వస్తుంది జనాలలో? నెగిటివిటీ అంటే ఇదే, ఇప్పుడు ఇందాక నా మీద చెప్తున్నారు కదా, అట్లనే ఆయన మీద కూడా అదే ఒక బ్యాచ్ తయారై పోగయ్యి చేస్తుంది. అదేంటంటే అది మంచిగా చేస్తున్నా కూడా ఏదో ఒక, ఇప్పుడు ఒక డ్రైన్ కడుతున్నారు, దాంట్లో వాడు ఎంత కాంట్రాక్ట్ ఎంత మంచిగా కడుతున్నా వాడిని ఏదో ఒక విధంగా చికాకు చేస్తుంది. అట్లనే ఈయన తుమ్మలుగా 100% బ్రహ్మాండం చేస్తున్నారు, దాంట్లో నో డౌట్ అన్నమాట. ఎందుకంటే ఆ వయసులో కూడా ఆయన పొద్దున్నే తెలిసి అన్ని ఫాలో అప్ చేయడం ఆయన మన దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి దాంట్లో. సార్ ఇంకొకటి, తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి.
సో ఇప్పుడు అదే కోవకి అదే రక్తానికి సంబంధించిన వ్యక్తి తుమ్మల యుగేందర్ గారు. తుమ్మల యుగేందర్ గారు రానున్న రోజుల్లో ఖమ్మంలో ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఏ విధంగా సపోర్ట్ ఉండబోతుంది? 100% అండి. కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఇచ్చి ఎవరిని పోటీ చేయమంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేయాల్సిందే. ఉమ్. సార్, ఒకటి మీకు మాక్సిమం మీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ ఏది అని అంటే టీడీపీ పార్టీ అని ఎక్కువ అంటారు. సో రానున్న రోజుల్లో ఖమ్మంలో ఇప్పటికీ టీడీపీ ఓటు బ్యాంక్ ఆ విధంగానే ఉంది ఖమ్మంలో. రానున్న రోజుల్లో టీడీపీ తెలంగాణలో అడుగుపెట్టి ఖమ్మం నుంచి టీడీపీకి మీరు రావాలి అని ఆహ్వానం వస్తే మీరు ఏం చేస్తారు? అంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి టీడీపీ ఉంది. ఓకే, అవును. టీడీపీ మొన్న 10 సంవత్సరాల కింద కదా, Yes. టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు టీడీపీ కదా ఉంది అవును. కాంగ్రెస్ తో. అయినా సరే నేను దగ్గర 30 years నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాను. అంటే ఉన్నది వేరు, మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని వచ్చే కసి వేరు. అట్లేం లేదు. పోదంటారు. ఆహా. మీ సామాజిక వర్గం నుంచి మీకు ప్రజ వచ్చినా పోదంటారు. అంటే సామాజిక వర్గం ఎందుకు ప్రజలు చేస్తే మా మనుగడ ఎక్కడ ఉంది అంటే టీడీపీ పార్టీలోనే మా మనుగడ ఉంది అని ఒక దాంట్లో ఉన్నారు కదా. సామాజిక వర్గం కూడా అన్ని పార్టీల్లో ఉండాలా. ఓకే, అన్ని పార్టీల్లో ఉండాలా. సామాజిక వర్గాన్ని అంత బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటేనే ఆ సామాజిక వర్గం. ఒక పార్టీనే బేస్ చేసుకుంటే అది 2029 ఎలక్షన్స్లలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న నెగిటివిటీని బట్టి మాట్లాడాలంటే అంటే నెగిటివిటీ అంటే ఇప్పుడు నెగిటివిటీ అంటే మా పార్టీ డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తేడా లేదండి. ఓకే, ఎక్కడ ఏది గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడికక్కడ ప్రతి అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్తాం, ఎక్కడ మనీ అనేది ఇదే అయిపోతుంది. అసలు ప్రపంచంలోనే ఒక ఆర్థిక సంక్షోభం నడుస్తుంది. ఓకే. ఆ విధంగా కొద్దిగా ఉంది, కానీ పార్టీ మీద ఎక్కడ నెగిటివ్ అయితే లేదు. కానీ మిక్కిలినేని నరేంద్ర గారు అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, అన్ని విషయాల్లో యాక్టివ్గా మాట్లాడతారు, అందరి తరపున యాక్టివ్గా మాట్లాడే వ్యక్తి కొన్ని సిచ్యువేషన్స్లలో సైలెంట్గా పక్కన కూర్చున్నారు. నాకు ఎందుకు అని ఎందుకంటారు? ఆ సిచ్యువేషన్ చెప్పమంటారా? ఫస్ట్ వెలుగుమట్ల ఇష్యూ స్పందించలేదు. సెకండ్ వెలుగుమట్ల ఇష్యూలో 100% స్పందించిందే మేము. ఓకే. అంటే మామూలుగా మీడియా తరఫున అట్లా ఆగిపోవచ్చు, కానీ దాంట్లో వాళ్ళు చేసిన అక్రమాలు అది అన్యాయం. ఇప్పుడు అది ఒక సపరేటు సామ్రాజ్యంగా, అది ఒక సపరేటు ఒక టోల్ గేట్ పెట్టి వాళ్ళే పంచి, వాళ్ళే వాటర్ ట్యాంకులు పెట్టి, వాళ్ళే సోలార్లు పెట్టేసి అట్లా ఎక్కడెక్కడ చేసుకుంటే బలం ఉన్నోడిది రాజ్యం ఉన్నట్టు అది. సో ఇది అయిపోయింది అనుకుందాం. ఓకే, వాళ్ళు ఒక కేజీఎఫ్ లాగా చేశారు, దాని తగ్గ యాక్షన్స్ జరుగుతున్నాయి, అప్పుడు మీరు మౌనం ఉన్నారు, మౌనంగా ఇంటర్నల్ గా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అంటే ఏం చేయాలో అది చేసినాం. ఓకే, రైట్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ తెలంగాణ మొత్తం కూడా ఖమ్మం గురించి మాట్లాడుకునే టాపిక్. మీ ఖమ్మంలోనే రాపతి నగర్ లో ఉన్నటువంటి పాప ఇష్యూలో కూడా మీరు కనీసం మాట్లాడలేదు. దేనికంటే అంటే మాట్లాడటం అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా అంత స్పీడ్ గా పోలీసు చాలా స్పీడ్ గా యాక్షన్ తీసుకొని వాడిని అరెస్ట్ చేసి అటువంటి దుర్మార్గుడిని ఇమీడియట్ గా చేసేసి ఇమీడియట్ గా చెందింది 100%. అమ్మాయిని ఫస్ట్ ఇక్కడి నుంచి నిమ్స్కి తరలించారు. నిమ్స్ లో అయ్యే ఖర్చు అంతా కూడా పొంగులేటి గారు కుమ్మగారు వీళ్ళంతా ప్లాన్ చేసి అంతా అక్కడే ఒక మన ICWS నుంచి ఉండే ఇన్ఛార్జ్ని అక్కడ పెట్టి అక్కడ చాలా మానిటరింగ్ చేస్తున్నారు. ఎస్. సో నేనేమంటున్నా అంటే సార్, అంటే ప్రతి గత దాంతో ఏమన్నా ఇబ్బంది ఉంటే మనం మాట్లాడాలి, కానీ మంచిగా నడిచిపోతుంటే మనం ఎందుకు మాట్లాడాలి? గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్, ఎవరైతే ఆ రేపిస్ట్ ఉన్నారో గౌస్ పాషాని బయటికి తప్పియడం కోసం మీ పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్స్ 2-3 2 టౌన్ CA గారికి ప్రెజర్ పెట్టారనేది వాస్తవమా కాదా? అవన్నీ అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎవరు వెళ్ళలేదు. ఓకే. ఈ ఖమ్మంలో ఇది ఒక సంస్కృతి, విష సంస్కృతి స్టార్ట్ అయింది అనమాట. ఏదో ఒక విషయం, ఏదో ఒకటి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పడమే తప్ప కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్కి ఏమవసరం? ఒక రేపిస్ట్ని కాపాడాల్సిన పని ఏంటి? మీ పార్టీ ఫాలోవరే అంట కదా. వాడు మా పార్టీ ఎందుకైంది? వాడు BRS పార్టీ అయితే ఓకే. మీకు కావాలంటే ఆ ఫోటోలు గిటోలు అన్నీ ఉన్నాయి చూడండి. ఒకప్పుడు ఎవరైతే అక్కడున్న కార్పొరేటర్ TRS పార్టీ కాబట్టి అతని ఫాలోవర్ గా అక్కడ ఉన్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఈ కార్పొరేటర్ వచ్చాడు కాబట్టి మళ్ళీ ఇతని ఫాలోవరే కార్పొరేటర్ గా ఉన్నారు. లేదు లేదంటారు. అతను TRS పార్టీ
టీఆర్ఎస్ పార్టీలోనే ఉండు. సో టోటల్ గా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అంటారు. టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అంటే సార్, ఏ పార్టీ వ్యక్తి అయినా వాడు కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా వాడు చేసింది 200% తప్పు. వాడు క్షమాహుడు అనమాట. వాడి గురించి ఎవడన్నా చెప్పినా కూడా అన్నం తినేవాడు ఎవడు చెప్పడు కూడా. ఓకే, రైట్ సార్. మీరు బ్యాక్ టు పాలిటిక్స్ లోకి వద్దాం. మళ్ళీ ఈ ఇష్యూ మొత్తం పక్కన పెడదాం. ఇందాక మీరు దుర్గా ప్రసాద్ గురించి, దుర్గా ప్రసాద్ గారికి సుడా చైర్మన్ పోస్ట్ రావడం నాకు హ్యాపీ అన్నారు. ఇందాక మాటలోనే నాకు ఇష్టమైన నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. ఇదే రేణుకా చౌదరి గారు, మీకు ఇష్టమైన రేణుకా చౌదరి గారు, మీకు ఇష్టమైన ఒక వ్యక్తి గురించి చెప్పులు మోసటోడు బూట్లు మోసటోడికి ఎట్లిస్తారు చైర్మన్ పోస్టు అని చెప్పి ఆ మాట అన్నారు. మరి అప్పుడు మీరు ఎందుకు నోరు మెరపలేదు? అది ఆ మేడంని అడగాల. మేడంకి ఎందుకు వచ్చిందో అది ఆమెను అడగాలి. అంతేగాని ఇతనైతే కాంగ్రెస్ పార్టీకి డీసీసీ ప్రెసిడెంట్ చేసి మా అందరికి టికెట్లు కార్పొరేటర్ టికెట్ ఇచ్చినప్పుడు కానీ వాటి కానీ నాకు హెల్ప్ చేసింది. మాకు ప్రచారానికి వచ్చింది అన్ని చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్ది గొప్ప ఎవడన్నా అప్పుడు ఆ టైంలో టీఆర్ఎస్ టైంలో ఎవరు తిరిగేవాళ్ళు 300 కండ వేసుకొని మా తిరిగి మా కోసం పనిచేసింది. కాబట్టి అతనంటే నాకు ఇష్టం. ఓకే సార్. ఇంకొకటి, రీసెంట్గా చనిపోయిన జావేద్ గారు, మాజీ టౌన్ ప్రెసిడెంట్, వాళ్ళ కుటుంబానికి మీరు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా చెయ్యట్లేదా అంటే ఏం చేస్తారు? 100% చేస్తామని చెప్పారు. ఎప్పుడు సార్? జావేద్ బతుకున్నంత కాలం కూడా నీకు న్యాయం జరిగితే సీట్ వస్తుంది అన్నారు. చనిపోయాక అరే ఈ పోస్ట్ వచ్చేది అని అట్లా తిప్పేశారు. ఏమన్నా అది యాక్సిడెంటల్గా జరిగింది. ఆయన చనిపోతారనేది ఎవరు ఊహించుకోలేని అంతే కదా. అది బై బ్యాడ్ లక్. మంచి ఆయన పదవి వచ్చే టైంలోని 100% వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కూతుర్లు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ లో ఎలాంటి ఆఫర్లు ఇవ్వబోతుంది? 100% ఆయన మహమ్మద్ అజీద్దీన్ గారు, మంత్రి గారు మాటిచ్చారు, తుమ్మల గారు మాటిచ్చారు, అందరూ మాటిచ్చారు. వాళ్ళకైతే మంచి గుర్తింపు ఇస్తారు. 100% వాళ్ళని మంచిగా చూస్తారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మేము ఇప్పుడు జావేద్ కుటుంబానికి కూడా మేము ఇప్పుడు అండదండగా ఉంటాం. 100% ఉండాలి కూడా. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్, మాకు కాంగ్రెస్ పార్టీ కన్నా మేమైతే బాగా క్లోజ్గా ఉంటాం, బాగా దగ్గర ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో మిక్కిలినేని నరేంద్ర గారి పొజిషన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? మంచి నెంబర్ 1 పొజిషన్. ఏం పొజిషన్? పొజిషన్ అంటే ఇప్పుడు ఏమన్నా పదవి ఇస్తేనే పొజిషన్ అంతే కదా. పొజిషన్ అంటే ఒక డిజిగ్నేషన్ ఇస్తేనే పొజిషన్ కదండి. నేనేం చెప్తే మంత్రులు అవి చేస్తారు. నాకు ఏది కావాలంటే నాకు అది చేస్తారు. నేను అధికారుల దగ్గరికి వెళ్ళి ఇది కావాలంటే అది చేస్తారు. మరి ఇంకేంటి? చాలా ఎనఫ్. ఇక్కడికి చాలా అంటే చాలని కాదు, నా నెంబర్ 1 గానే ఉన్నా అంటున్నాను. ఓకే, పొజిషన్ అంటే నెంబర్ 1 పొజిషన్ అని చెప్పి దాని వెనక మిక్కిలినేని నరేంద్ర నేమ్ బోర్డు కింద ఏ పోస్ట్ అంటారు? ఇక వచ్చినప్పుడు వస్తుంది, టైం ఉన్నప్పుడు వస్తుంది, టైం వచ్చినప్పుడు వస్తుంది. ఓకే, రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలా కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఎవరు అంటే ఫస్ట్ మీ పేరే వస్తుంది ఖమ్మం నియోజకవర్గంలో. అట్లాంటి వ్యక్తికి ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తుంది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు కూడా ఒక పోస్ట్ ఇవ్వకపోవడం బాధాకరమా కాదా? జనాలందరూ కూడా అదే టాపిక్ తో ఉన్నారు. దాని వల్ల కూడా చాలా నెగిటివిటీ ఫామ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. అంటే నెగిటివిటీ ఫామ్ అవ్వాల్సినంత పని లేదు. అంటే ముందు ఎవరైతే కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి తీసుకొస్తారు, పార్టీ మార్చడం. అటువంటి వాళ్ళు కొన్ని ఇచ్చేస్తే ఇప్పుడు మేము ఎక్కడ పోతాం? మేము మాకు పదవి ఇచ్చిన కాంగ్రెసే, పదవి పోయిన కాంగ్రెసే కదా. సో ఇచ్చిన అయిపోయినా పెద్ద నష్టమేం లేదంటారు ఇక అని ఉంటుంది. కానీ అధిష్టానం మా అన్ని గుర్తిస్తుంది, 100% ఇస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యూచర్లో మీలాంటి కాంగ్రెస్ కార్యకర్త మంచి అధికారంలోకి వచ్చి 10 మందికి సహాయపడాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఏదైతే ఆధ్యాత్మిక తత్వంలో వెళ్తున్నారో ఇంకా అదే వేలో వెళ్ళి చాలా గుడులు నిర్మించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.